బీసీల ఆత్మీయ సమావేశం జయప్రదం చేయాలని బీసీహెచ్పీఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ పిలుపు. ఈ నెల 28న మార్కెట్ యార్డ్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి శ్రీకృష్ణ కళ్యాణ మండపం వరకు పాదయాత్ర జరుగుతుందని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుపుకు బీసీ హక్కుల పోరాట సమితి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు ఎంత మేరకు అమల్లోకి వచ్చాయి, ఇంకనూ అమలు చేయాల్సిన హామీలు, బీసీలు సాధించుకోవాల్సిన డిమాండ్లు తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. బీసీ హక్కుల పోరాట సమితి బీసీల భవిష్యత్తుకే పరిమితం కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టే విధంగా ముందడుగు వేయనున్నామని స్పష్టం చేశారు. మదనపల్లిలో ఇటీవల కాలంలో ప్రైవేటు ఆసుపత్రిలో రోగుల నుంచి వైద్యం కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలాగే జిల్లా ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందడం లేదని, ఈ విషయంపై క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ఎమ్మెల్యే స్పందించి పేదలకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీహెచ్పీఎస్ నాయకులు సి రామలింగయ్య, చిన్నరెడ్డప్ప, కరమత్ బాషా, మల్లేపల్లి సుబ్రహ్మణ్యం, సి రామాంజనేయులు, రామకృష్ణ, అమర్నాథ్, సుబ్బరాజు, నాగేంద్ర, ప్రసాద్, రాజా, నారాయణ స్వామి, ఆర్ సహదేవులు పాల్గొన్నారు. 29వ తారీఖు ఆదివారం ఉదయం మదనపల్లి పట్టణం టమాటా మార్కెట్ దగ్గర ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి ఎన్టీఆర్ సర్కిల్ శ్రీకృష్ణ కళ్యాణ మండపం వరకు బీసీ హక్కుల పోరాట సమితి నాయకత్వం అందరూ కలిసి పాదయాత్రగా వచ్చి కృష్ణా కళ్యాణ మండపంలో బీసీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే, ఈసారి ఎన్డీఏ కూటమికి మేము మద్దతు ఇచ్చిన దానికి కాను బీసీలకు కావలసినటువంటి విషయాలపైన ఈ ఆత్మీయ సమావేశంలో చర్చలు జరుపుకొని వాళ్ళు మాకు ఏం చేయలేదు, ఏం చేశారు, ఏం కావాలి అనేటువంటిది కూడా దీంట్లో ప్రధాన అంశంగా ఉంటుంది. అందుకు బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులందరూ ఇక్కడ మదనపల్లి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మా సభ్యులు ప్రతి నాయకుడికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో మనకేం కావాలి, మనకేం తక్కువ ఉంది, మనం ఎక్కడ మోసపోతున్నాం, మన రక్షణ ఏంటి అనేటువంటిది విశిష్టంగా దీంట్లో ప్రధాన అంశమై ఉంటుంది. అలాగే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా నా పైన నమ్మకంతో ఈ బీసీ హక్కుల పోరాట సమితిని దరిదాపుగా 16-17 సంవత్సరాలుగా నాతో నడుస్తూ ఎల్లవేళలా ఈ సంఘానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ పైన తుది మెరుగులు దిద్దుకోబోతున్నటువంటి ఈ సంఘానికి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా చాలా ముందుకు తీసుకెళ్ళాం. రాబోయే రోజుల్లో కూడా ఒక్క బీసీ అనేటువంటి పదమే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకురాబోతుంది ఈ బీసీ హక్కుల పోరాట సమితి. అలాగే ఇప్పుడు మదనపల్లిలో 3 రోజుల నుండి నాకు ఒక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మదనపల్లిలో ఉన్నటువంటి కార్పొరేటర్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్లో ప్రజలు వెళితే డబ్బులకు బదులు వాళ్ళు రక్తాలు తీసుకుంటున్నారని చెప్పి నాకు ఒక సమాచారం వచ్చింది. దీనిపైన మా కార్యక్రమం తదనంతరం
పెద్ద ఎత్తున మేము ప్రతి హాస్పిటల్ కూడా వెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది. అలాగే హాస్పిటల్లో కాకపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దీన్ని ఇప్పుడున్నటువంటి పరిపాలనా విధానంలో ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.